నిజామాబాద్ జిల్లాలో గ్రామ సభలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జనవరి 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 4 సంక్షేమ పథకాల అమలు కోసం గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతోంది. ఇవాళ గ్రామ సభలకు చివరి రోజు కావడంతో గ్రామ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు, ఇళ్లు లేని లబ్ధిదారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి 4 కొత్త స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఈరోజు గ్రామ సభలు, వార్డు సభలకు సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో ఈ సభలకు తరలివచ్చారు. ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో, గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కావచ్చు, తర్వాత ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేదో వారు కూడా ఈరోజు దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నటువంటి నేపథ్యం. ఎక్కడి నుంచి వచ్చినావు? మొన్న దరఖాస్తు చేసుకోలేదా ప్రజాపాలనలో? అంతకుముందు నేను అప్లై చేసినా కానీ రాలేదు బియ్యం కార్డు. ఇప్పుడు మా కోడలి నాది రాలేదు కాబట్టి చేస్తున్నాం బియ్యం గురించి, రేషన్ కార్డు, ప్లేట్ గురించి. అమ్మా మీరు దేనికోసం దరఖాస్తు? మా ఆయనకు బియ్యం రాకొచ్చినాయి, అందుకోసం పెడుతున్నాను. పేరు యాడ్ చేయాల, అందుకోసం మీరు దేనికోసం వచ్చారు? దరఖాస్తు పెట్టుకున్నారా? అంటే ముందే పెట్టుకున్నారా? ఈ రోజు పెట్టుకున్నారా? ఈ రోజు పెట్టుకున్నాం, ఆ రోజు పెట్టుకున్నాం, ఈ రోజు ఇప్పుడు రాలేదు. అప్పుడు సహా ఇందిరమ్మ జరిగినప్పుడు ఇక్కడ పెట్టుకుంటే రాలేదు, ఆడ్ చేసుకున్నాం రాలేదు. రేషన్ కార్డుకు ఇల్లుకు సహా పెట్టుకున్నాం, ఇల్లుకు సహా రాలేదు. అదే మా దరఖాస్తు చేయడానికి వచ్చినాం సార్. అమ్మ మీరు దేనికోసం వచ్చారు? రేషన్ కార్డు, పిల్లల పేర్లు. అంటే మొన్న ప్రజాపాలన అంతకుముందు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మీరు దరఖాస్తు చేసుకున్నాం, రాలేవు, మళ్ళీ చేస్తున్నాం. ఇట్లా రకరకాల సమస్యలు, ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించినటువంటి సమస్యలు చాలా అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. మాట్లాడడం ఇంకా చాలా మంది కూడా ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఏమేమి స్కీమ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు? ఖాళీ మనకు పేరు ఎక్కాలంతే బియ్యం. నేను నా పేరు శ్రీనివాస్ అండి. మా పాప 15 సంవత్సరాల ఇప్పటిదాకా రేషన్ కార్డుల లిస్ట్ లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన, అప్పుడు రాలే, మళ్ళీ ఇప్పుడు చేయమంటున్నారు, ఇప్పుడు కూడా చేసిన. అమ్మ మీరు దేనికోసం వచ్చారు? సరే, అది రేషన్ కార్డుల నేమ్ అడిషన్ కోసము మరియు ఇల్లు లోన్ కోసం. గతంలో మీరు అప్లై చేసిందా ప్రజాపాలన సందర్భంగా? అప్లై చేసినాం సార్, దాంట్లో రాలేదు, అందుకని ఇప్పుడు అప్లై చేయడానికి వచ్చినాం. అమ్మా ఏం దరఖాస్తు పెట్టుకున్నావు? ఇల్లు లేదా మీకు? ఈ రోజు పెట్టుకున్న దరఖాస్తు మొన్న కూడా పెట్టుకున్నారు, ఇంతకుముందు పెట్టినాం, రాలే. ఇట్లా ఇందిరమ్మ హౌసెస్, అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు చాలా ఎక్కువగా ఇస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటున్నారు. ఇక ఎవరైతే ఆ రోజు దరఖాస్తు చేసుకోలేకపోయారో వారంతా కూడా తిరిగి ఈ యొక్క దరఖాస్తులు ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ప్రభుత్వం కూడా వారికి ఒక అవకాశం కల్పించింది. ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు ఇవ్వలేకపోయారో వారందరికీ తిరిగి అప్లై చేసుకున్నటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వీరంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. దరఖాస్తు ముఖ్యంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ హౌసెస్ కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఇస్తున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా రేషన్ కార్డుల సమస్య చాలా అధికంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాలంలో దాదాపు 10 ఏళ్ల పాటు కొత్తగా రేషన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వనటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎక్కువ మంది కూడా రేషన్ కార్డ్స్ కోసం వచ్చినట్టుగానే మనకు చెప్తున్నారు. మాకు గత 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం తిరుగుతున్నాము, కానీ అందుబాటులోకి రాలేదు. సో తాజాగా ప్రభుత్వం స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినట్టుగా కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలు యొక్క వార్డు సభలు, గ్రామ సభలకు పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా వేరే స్కీమ్ రేషన్ కార్డు ఒక్కటి వస్తే చాలు నాకు. దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు? మేమా కరెంట్ బిల్లు మాకు 0 వస్తలేదు, మళ్ళీ పింఛన్కి ఇక్కడికే రావాలా, బియ్యంకి ఇక్కడికే రావాలా, మాకు చాలా కష్టంగా ఉన్నది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదా? చేసినాము, 800 0 వస్తుంది. ప్రధానంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ హౌసెస్ కావచ్చు, దాంతోపాటు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాంటి స్కీమ్స్ కోసం ఎక్కువగా వస్తున్నారు. ప్రధానంగా రేషన్ కార్డుల కోసం వచ్చేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గత 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ హయాంలో ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. దీంతో చాలా రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి. కుటుంబాలు చాలా మటుకు విడిపోయినటువంటి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డుల సంఖ్య పెంచాలంటే విషయాన్ని చెప్తున్నారు. కొత్తగా పెళ్లిళ్ళు చేసుకుని కొత్తగా పేర్లు నమోదు కానటువంటి వ్యక్తులంతా కలిసి తమకు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని అడుగుతున్నారు. దాంతోపాటు ఇందిరమ్మ హౌసెస్ కోసం కూడా పెద్ద సంఖ్యలో జనం దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద చివరి రోజు కావడంతో అయితే చాలా చోట్ల చాలా సభల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. పెద్ద సంఖ్యలో గ్రామ సభలు, వార్డు సభలకు వచ్చి దరఖాస్తులు చేసుకునేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ హౌసెస్ కోసం పెద్ద సంఖ్యలో ఈ యొక్క సభలకు వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. చివరి రోజు కావడంతో పెద్ద మొత్తంలో
ప్రజలంతా కూడా ఆయా డివిజన్ వాసులు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, పెద్ద సంఖ్యలో సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా అయితే ఈ యొక్క సభలకు మంచి స్పందన లభిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, B6 న్యూస్, నిజామాబాద్.